యేసునామమున మరొకసారి ప్రార్థన కొడుతున్నాం. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్య పిల్ల మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగమైన రీతి బలలో పాల్పొందడానికి కృపనిమ్ము. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. మా సహవాసనంతో దీవెనకరంగా చేయి. యేసునామమున వేడుచున్నాము తండ్రి. లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆయన, మీరు మోసపోకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని, కాలము సమీపించినని చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. ఏం చేయకూడదు? వారి వెంబడి పోకుడా? పోకుడి. ఏదన్నా పోడన్న కన్నా ఇక్కడ మనం చూసాం. పోయిన వారము శోధన సంబంధమైన మోసమును గురించి చూసాం. అవునా? శోధన సంబంధమైన ఒక్క మాట చెప్పండి చూద్దాం. శోధన సంబంధమైన మోసమును గురించి చూసాం. ఒక్క మాట ఏదైనా గుర్తుందా? మనలో ఉన్న విగ్రహాలు తీసివేసుకోవాలి. అమ్మా, మనలో ఉన్న విగ్రహాలు. ఇంకా శోధన. అవ్వను సర్పం ఏం చేసింది? శోధించి ఏం చేసింది? పాపంలో పడవేసింది. కనుక మనం ఏ రకమైనటువంటి శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? అందుకే ప్రభు అన్నాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఏం చేయకూడదు? పాప సంబంధం. రెండవది పాప సంబంధమైన మోసం. పాప సంబంధమైన మోసాన్ని మనం కొంతవరకు చూసాం. పాపము లేదని చెప్పుట క్రైస్తవులు జన్మం బట్టి పాపులమైన సంగతి తెలియచేస్తూ ఉంది. ప్రతి మానవుడు కూడా, వారు ఏ జాతికి చెందినా, ఏ గోత్రానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, మనం జన్మముతో పాపులం. ఎందుకు? నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. దాని అర్థం ఏంటి? బోధించనేను, విధిస్తున్న మీరు. మనందరం కూడా సర్వం మానవాళి జన్మముతో కూడా పాపులమని తెలుసుకున్నాం. కనుక ఆత్మ సంబంధమైన కొన్ని విషయాలు మనం చూసుకుంటూ నీతి క్రియలను బట్టి ఏం చేస్తున్నాం? నీతి క్రియలను బట్టి పరిసయుడు ఏం చేసినాడు? సుంకర్ని పోల్చుకొని, ఈ సుంకరి వల్ల నేను లేరని, మరి వారములకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దేవునికి ఇవ్వాల్సిన భాగం నేను ఇస్తున్నాను, మరి ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ చెప్తూ వచ్చినాడు. అవునా? అయితే అది ఎలాంటిది? నీతి క్రియలను బట్టి, లోక సంబంధమైన నీతి క్రియలను బట్టి తెలుస్తున్నది, చెప్తూ ఉన్నాడు. కానీ సుంకరి అయితే తన్ను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర సాగిలపడి మరి ప్రార్థించడానికి, ఆరాధించడానికి యోగ్యుడు కానన్నట్టుగా ప్రవర్తించాడు. ఫైట్ లేదా? కనుక లూకా 18లో మనం చూస్తాం. కనుక మనందరికి తెలిసేది విన్నాం కనుక ఆత్మ అనుభవం లేనటువంటి బాప్తిసం ఏం చేసినాడు? ఆత్మీయ అనుభవం లేని బాప్తిసాలు తీసుకుంటారు చాలా మంది. రొట్టెలు విరుస్తారు, మొదలైన ఆచారములతో తృప్తి పడతారు. ఆత్మ అనుభవం లేని బాప్తిసాలు అంటే ఏంటి? మారుమనసు పొందకుండానే జన్మకర్మ పాపం ఒప్పుకొని విడిచిపెట్టడమే కాదు, వారు పైకి మనిషి లేట మంచి క్రియలు చేస్తున్నాను కనుక నేను బాప్తిసం తీసుకోవాలనే ముందుకు వస్తూ ఉంటారు. దాని ద్వారా మన పేరు అనే జీవ గ్రంథంలో రాయబడుతుందా? ఒక్కసారి గుర్తించండి. మనం మారుమనసు పొందినామంటే, పశ్చాత్తాపడినామంటే, మరి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినామంటే ఏం కావాలి? మన లైఫ్ చేంజ్ కావాలి, మన జీవితమే చేంజ్ కావాలి, మన ప్రవర్తన విధానమే చేంజ్ కావాలి. రక్షింపబడిన వెంటనే మనం కొన్నాడు మనల్ని మన ప్రియప్రభు. ఏమంట? తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు అని అర్థం. అప్పుడు ఆయన పిల్లల మనల్ని మనకు తెలుస్తుంది. అయితే
మనం దేవునికి ఆయనకు దాసులం మనం. ఆయన మన తండ్రి, మన కుమారులం అనుకోనండి. మన తండ్రికి తెలియకుండా ఏ పని చేస్తే కూడా నాకు తెలియకుండా చేసినావు అంటారా? మన తల్లిదండ్రులు అంటారా అన్నారా? చెప్పండి. మరి అట్లు మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనల్ని కొన్నాడు, ఆయన విమోచించాడు, ఆయన పిల్లలుగా చేయబడ్డాం. అలాంటప్పుడు మనము ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నామా? ఆయన చెప్పింది చేస్తున్నామా? చెప్పండి, చేస్తున్నామా? మన సమస్త ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకున్నాము. ఆయన ఏది చేయమంటాడో అది చెయ్యాలి. అది చెయ్యకపోవడం పాపం అనే సంగతి మనం తెలుసుకోకుండా దాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాం. ఆ మాటలు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాం చాలా. అందుకే ఆత్మీయ అనుభవం లేనటువంటి బాప్తిసాలు తీసుకోవడం ద్వారా ఇలాంటి క్రియలు జరుగుతూ ఉంటాయి. పరిసయ్యుడు ఏం చేసినాడు చూడండి. గారెడి సీమోను రక్షింపబడ్డాడు. అవునా? రక్షింపబడ్డాను అంటే పాపంలో ఒప్పుకొని బాప్తిసము తీసుకున్నాడా లేదా? ఆత్మీయ అనుభవం లేని బాప్తిసం తీసుకోవడం ద్వారా ఏం జరిగింది? పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇచ్చి మీరు చేస్తున్నటువంటి ఆత్మ నాకు కూడా వచ్చేలాగా చేయమని డబ్బు ఇవ్వడానికి వచ్చాడు. వచ్చినాడా? ఈ డబ్బు నీతో నశించుగాక అన్నదా లేదా? నీకు శరీరం మారు మనసు లేదు కనుక ఇప్పుడైనా మారు మనసు పొందితే, నీ పాపంలో ఇచ్చిపెడితే ఆ దేవుడు క్షమిస్తాడు అని అప్పుడు తెలియజేసినాడు. బాప్తిసం తీసుకున్నాడు కదా, మరి ఎందుకు ఆ మాట మళ్ళా మారు మనసు పొందాలన్నాడు? ఆత్మీయ అనుభవం లేని బాప్తిసాల ద్వారా ఏం చేస్తున్నాం? ఆ బాప్తిసమే కాదు, రొట్టె విరుచుట మొదలగా ఆచారములు మనం చేస్తూ వస్తున్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చూడండి, ఇక్కడ పేతురు ఏమంటాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఎప్పుడు పొందాలో? మారు మనసు పొందినప్పుడు. ఆత్మీయ అనుభవం లేనప్పుడు కాదు. నిజంగా నేను పాపిని, జన్మ పాపిని, కర్మపాపం చేశాను, జన్మ కర్మ పాపములను బట్టి నిత్య శిక్షకు పాత్రాలను. అయితే నా ప్రియ ప్రభు నా పాప శిక్ష శిలువలో భరించాడు. ఆయన నిజమైన దేవుడు, నా కొరకు రక్తమంతా కార్చాడు, మరణించి తిరిగి లేచాడు. నేను నమ్ముతున్నాను ప్రభా, మీరు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా నా జన్మ కర్మ పాపాలు క్షమించు, నన్ను నీ కుమార్తెగా చేసుకో, నా పేరు మీ జీవగంధంలో రాసుకో, ఇక మీద పాపం చేయకున్నట్టుగా నాలో నివాసం చేసి నన్ను నడిపించు. అప్పుడు ఆ ప్రభు ఏం చేస్తాడు? అందుకే అన్నాడు, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మను వరం అనగా మన పాపములు క్షమింపబడ్డాయి. పాత స్వభావం అంతా తిరిగి వెళ్ళిపోయింది, నూతన స్వభావం మనలోకి వచ్చింది. ప్రభు ఆ నూతన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు అనుకోనండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు మనల్ని ప్రేరేపించిన రీతిగా మనం కొనసాగుతున్నామా? ఒక్క మాట చూడండి, మనం కొనసాగుతున్నామా? అందుకంటాను ఆచార సాంప్రదాయం ద్వారా పరలోక రాజ్యము లేదు. కనుక చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27-28 చదవండి, 27 నుంచి చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేయాలా? పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు యొక్క శరీరం అని వివేచింపక అంటే వివేచింపక ఏం చేశాం?
మనము క్రైస్తవులు అయ్యాం కనుక బలలో పాలు పొందాలి, అవునా? సరే అని చూడండి, వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలన అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోదుము. ఏం చేయబడతాము? తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండు. ఇక్కడ చూడండి ఎంత స్పష్టముగా తెలియజేస్తున్నాడంటే, ఎవరైనాను ఆకలి కొనే ఆకలి తీరుతుందా? ఇక్కడ బళ్ళు పాలు పొందితే ఆకలి తీరుతుందా? ఆకలి కలిగినైతే మీ ఇళ్ళలో ఏం చేయాలి? తిని త్రాగాలి. కనుక వివేచింపక తిని త్రాగువాడు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానని చెప్పి తీసుకోవడం ద్వారా మనలో మనం మోసపుచ్చుకుంటున్నాం. కారణం ఏంటంటే, అపవిత్రమైన లక్షణాలతో మనము ఆచార క్రైస్తవ సాంప్రదాయంతో బళ్ళు పాల్పొందకూడదు. ప్రభు వాక్య ప్రకారం నడుచుకున్న వారు మాత్రమే. అందుకంటారు, జనముల ఆచారములు వ్యర్థములు, నరికి వేయబడ ఏం చేస్తాయి? జనముల ఆచారములు ఏది? వ్యర్థములు. ఇర్మియా గ్రంథము చూడండి 10వ అధ్యాయం 2-3 చదవండి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, చూడండి ఇక్కడ 10:2-3. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడరు. అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరకనట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. చాలు. ఏంది? అన్యజనుల ఆచారములు. అన్యజనుల ఆచారము, వారి విశ్వాసం వారికి ఎవరికైనా ఉంటుంది. నేను కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అందరూ చేస్తున్నారు. పర్సైడ్ చేస్తున్నాడు, సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థన దేవుడు విని ఏం కావాలా? దానికి ఆన్సర్ వెంటనే రావాల. చూడండి, మన దేవుడు నమ్మకమైన వాడు, పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన తర్వాత, పరిశుద్ధులమైన తర్వాత, ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన తర్వాత మనం ఏది అడిగినప్పటికీ, ఏది అడిగితే అది వెంటనే ఇస్తాడు. సందేహం లేదు. నిజంగా మనం అంత స్వేచ్ఛగా మన ప్రభుత్వం దగ్గర ఇట్లా తీసుకోవచ్చు. ఆయన పిల్లమైతే అని చెప్పింది వింటే, ఇదే చూపిస్తే ఒక్కటి కూడా కాదనకుండా చేస్తాడు. కొన్నిటికి వెంటనే చేస్తాడు, కొన్నిటికి ఆలస్యం చేస్తాడు, కొన్నిటికి ఆ విధంగా మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. మనం ఏది చేసినప్పటికీ ప్రభు చిత్తాన్ని చేశామంటే అది ఎన్నటికి తెలుసుకోండి. కొన్ని విషయాల్లో మన తలంపులు, మన క్రియలు ఏమవుతాయి? మన సొంత తలంపుతో వెళ్ళి పరిచర్య చేయాలని వెళ్తాం. చూడండి, పేతురు, యోహాను, ఆయనతో ఉన్న శిష్యుడు, ప్రభు మృత్యుంజయ తిరిగి లేచిన తర్వాత పేతురు తనతో కూడా ఉన్నటువంటి శిష్యులు అందరూ ఏం చేసినారు? చేపలు పట్టడానికి వెళ్ళినారు. చేపలు వెళ్ళడానికి వెళ్తే వాళ్ళకు బెస్తవారు కనుక మంచి నేర్పరితనం కలవనేవారు. వారు చేపలు బాగా చక్కగా పట్టేవారు. అలాంటి వారు రాత్రంతా కష్టపడ్డారు. అవునా? రాత్రంతా కష్టపడ్డారు. చేపలు పడ్డాయా? ఒక్క చేప కూడా రాలేదు. అయితే ప్రభు నీళ్ళ మీద వస్తూ ఉంటే ప్రభువును గుర్తుపట్టక వీళ్ళు ఏం చేసినారు? భూతమని భయపడ్డారు. అయితే ప్రభు తెలుసుకొని నేనే భయపడకూడని ఏం చేసినాడు? వారికి చెప్పగానే పేతురు వాళ్ళందరూ కూడా ప్రభు సుమ అని తెలుసుకొని అప్పుడు ప్రభు అన్నాడు,
రాత్రంతా కష్టపడ్డామయ్యా, ఒక్క చేప దొరకలేదు అన్నాడు. ప్రభు చేపలన్నిటి కిందికి పంపించాడు. వల ఎంత వేస్తే కూడా వస్తాయా? జలచరములు విధేయత చూపిస్తున్నాయి, దేవునికి లోబడుతున్నాయి. అవి వలలోకి రావాలంటే వస్తాయి, వద్దంటే అడుక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కుడివైపున ఇయ్యండి అన్నాడా లేదా? అనగానే ఏం చేశారు? కుడివైపున ప్రభు మాట విధేయత చూపించి వేయగానే విస్తారమైన చేపలు, అవి వల లాగలేనటువంటి చేపలు వచ్చినాయా లేదా? మనం కూడా ఆయన మాట విధేయత చూపిస్తే, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు. ఏది కావాలంటే. నిజముగా చెప్తున్నాను, నా అనుభవాన్ని మీకు చెప్పాలంటే, మనం అలాంటి ప్రార్థన జీవితం విధేయత చూపించి ప్రభు దగ్గర తగ్గించుకొని మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో, ప్రభుకు మనం అక్కడ చెప్తుంటామో, కొన్నిసార్లు చెప్తూ ఉండగానే నెరవేరుస్తాడు. మనం తలంచిన తలంపును వెంటనే చేసేస్తాడు. కొన్నిసార్లు చూసావా, అంతటి దేవుని మనకు కలిగి ఉన్నాం. కనుక జనముల ఆచారములు వ్యర్థములు అవి నరికివేయబడతాయి అంటాడు. పాపము చేయలేదని కొందరు ఏం చేస్తున్నారంటే, పాపము చేయలేదని చెప్పుకుంటారు. పాపములు చేయలేదని చెప్పుకునే వాళ్ళు ఏమంటాడు ఇక్కడ? తమను తాము మోసపరుచుకుంటున్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకునేదలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఏముండదు? మనలో సత్యం ఉండదు. పాపము లేదని చెప్పుకున్న దేవుని అబద్ధికులుగా చేస్తున్నామని అర్థం. దేవుని అబద్ధి. చూడండి, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకపోవడం పాపం కాదా? చెప్పండి. దేవుడు ఆజ్ఞ అతిక్రమము, ఆజ్ఞ పాపము, అవునా? అలాంటప్పుడు పాపం లేదు, చేయలేదని చెప్పడం ఎంత? చూడండి, 10వ వచనం చదవండి. మొదట 10వ వచనం. చెప్పుకునే ఎడల, చూడండి, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికులుగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఏముండదు? ఆయన వాక్యము మనలో ఉండదు. తమ్మును తాము మోసగించుకుంటా. దీని అర్థం ఏంటి? ఇతరులు ఎవరు కాదు మోసం చేసేది, తమ్మును తాము మోసం చేసుకుంటున్నారు. దేవునితో రాజ్యం ఆడడం అది మంచి పద్ధతి కాదు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 35-36 చదవండి. అయినను నీవు నేను నిర్దోషిని. చూడండి, ఆయనను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయానని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వాద్యము కలిగినది. నీ మార్గము మార్చుకున్నటకు నీ వేళ ఇటు అటు తిరిగిలాడుచున్నావు. చూడండి, నీ మార్గము మార్చుకున్నటకు ఒక వ్యక్తి మాట్లాడినట్ట. ఒక వ్యక్తి సంభాషిస్తున్నప్పుడు మనం ఎదురుగుండి మాట్లాడినట్టుగా తెలియజేస్తున్నాడు. చూసావా? నీ వేళ మాట మార్చుకుంటకు ఏమంటాడు? నీ మార్గము మార్చుకుంటకు నీ వేళ ఇటు అటు తిరుగుతున్నావు. ఎక్కడ తిరుగుతలేదు ప్రభా, నేను మందిరానికే వస్తున్నా. అవునా? ఎప్పుడు వస్తున్నా? ఎప్పుడన్నా ఒకసారి వస్తే అటెండెన్స్ పట్టలేదు. ఏమంటున్నా? లాస్ట్కి వచ్చిన కూడా అటెండెన్స్ ఇస్తాడు, ముందు వచ్చిన కూడా అటెండెన్స్ ఇస్తాడు. ఏమంటావు? అది దేవుని ప్రేమనా? అది అమాయకులైన తెలియని వారు చేస్తారు. పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, దేవుని భయం కలిగిన మనం, పరిశుద్ధమని చెప్పుకున్న మనం, ఆయన నీతిని అనుసరిస్తున్నటువంటి మనము పరిగెత్తుకుంటూ రావాలి. నేను చూడండి, ఒక్కసారి ఇక్కడ ఉన్నప్పుడు కూడా టైం చూసుకుంటా టకా 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 పని చేసుకుంటూ వస్తాను. చూడండి, నేను 7 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి 8 గంటల లోపల ఎక్కడ ఉండాలి? ఉంటున్నానా? ఏమక్క చెప్పండి. సుకన్యక్క చెప్తుంది. నేను ఎంత దూరం నుంచి వచ్చి సకాలంకి వస్తున్నా, మీరు ఎంత దూరం నుంచి వచ్చి ఎప్పుడు వస్తారు? ఒక మాట చెప్పండి.
ఎన్ని కిలోమీటర్ల దూరం? ఇంట్లో ఉండి కూడా రాము. ఏమక్క? ఇంట్లో ఉండి కూడా రాము. సేవకుడు రాకముందే అక్కడ నుండి ప్రార్థన చేయాలి. నేను చెప్పాను కదా, మందిరానికి 10 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు వెళ్ళి మందిరంలో పని ఉంటే పూర్తి చేసి టకాటక చేసి మళ్ళీ ఇంకా టైం ఉంటే ఆ దినం ప్రభు కొరకు మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభా నీ సేవకుని ఆత్మతో నింపండి, మీరు బలమైన పాత్రగా వాడుకునండి, అనేకులను రక్షించండి, నాతో కూడా మాట్లాడండి, నేను నడవలసిన మార్గాన్ని బోధించండి అని ఇట్లా ముందు ఎంత టైం ఉంటే టైం బట్టి ప్రార్థన చేసుకుంటూ ఆయన వచ్చేంత వరకు ప్రార్థనలో ఉండేది. ఇప్పుడు మనము సేవకుడికి ప్రార్థన చేస్తాడు, మనం వెళ్ళబోయి అడవి కూర్చొని అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోదాము. ఇప్పుడున్న ఆత్మీయత కదా, ఇప్పుడున్న ఆత్మీయత ఏమంటారు? మన ఆత్మీయత ఎంత ఉంది? ఒక్కటి సంగతి చెప్పేది, కార్య ఆరంభం కంటే అంతము. ఆరంభంలో ఎంత భక్తి చేసినానని కాదు సుమా, చివరికి ఎట్లు ముగిస్తున్నామో తెలుసుకోవాలి. ప్రభు లేకుండా చూడండి, సొలొమోను అంత జ్ఞానవంతుడు, అవునా? సొలొమోను అంత జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి? అలాంటి వ్యక్తి ఏమైపోయాడు? అంతం ఎట్లు ముగించాడు చెప్పండి? రాత్రి గ్రంథం ఎందుకు రాయబడ్డదంటే, ఆరంభంలో ఒక వ్యక్తి దేవునికి మంచిగా ఉన్నప్పుడు అంతం ఎట్లు ముగిస్తున్నాడు, అంతము మరి దేవునికి విరుద్ధంగా ఉన్నవాడు మరి అంతం ఎట్లు ముగిస్తున్నాడు. చూడండి, మనిషి రాజులందరికంటే చెడ్డవాడు, అవునా? చెడ్డవాడు. దేవుని ఆలయంలో విగ్రహాలు తెచ్చిపెట్టి పూజించాడు, తన ప్రజలందరినీ ఆ విగ్రహాల దగ్గరికి నడిపించాడు. అలాంటి వ్యక్తి చివరికి ఏమైపడ్డాడు? ప్రభువును రక్షకుడు అంగీకరించి తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి అంతం ప్రభుత్వ ముగించడా లేడా? అది చాలు అంత జ్ఞానవంతుడు. అంతం ఎట్లు ముగించాడు? మన జీవితంలో ఆరంభం ఎంత ఎత్తు చేసినామని కాదు, అంతం ఎట్లు ముగిస్తున్నాము. ఆత్మల కొరకు ఎంత భారం ఉంది, ఆత్మల కొరకు ఎంత భారం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చక్కగా ఏమంటాడు చూడండి, 2:35-36 కంటాడు, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయానని చెప్పుకొనిస్తున్నావు. ఇదిగో పాపము చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు రాజ్యం దేవునితో వాద్యమాడడం అది మనము ఎంతకైనా మంచిదా? ఏమాత్రం కాదు. అందుకంటాడు, నీ మార్గము మార్చుకుంటకు ఏంటి చెప్పండి? నీవే ఇటు అటు తిరుగుతున్నావు. నువ్వు అశ్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడదు. 3వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన 3:13. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అంజులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ఇటు అటు పోయినా నీ దోషముని ఏమంటాడు? ఒప్పుకొనుము. ఒప్పుకుంటామా? కప్పి పెడతాము. ఒప్పుకుంటామా? కప్పి పెడతామా? ఒక్కసారి ఆలోచించు. ఒక వ్యక్తి చెప్పిన రీతిగా మనతో చెప్తూ వస్తున్నాడు కనుక మన జీవితంలో ప్రభు చెప్పిన రీతిగా మనం ఏం చేయాలా? విధేయత చూపించాలి. తాము మోసపుచ్చుకోకుండా జాగ్రత్త. వ్యాజ్యము శిలువ దగ్గరనే తీరుతుంది కానీ ఇంకా ఎక్కడ కూడా తీరదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 26వ వచనం. నాకు జ్ఞాపకము చేయుము. 43:26 చదవండి. నాకు జ్ఞాపకము చేయుము. మనము కూడి వాదింతం. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. ఏం చేయాలి? నీ వాక్యం నీతిమంతుడిగా తీర్చబడకై నీ వ్యాజ్యమును 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. చూడండి, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్ల చేయబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని మగును.
ప్రభు ఏం చేస్తాడు? మన పాపములను క్షమిస్తాడు. శోధన సంబంధమైన మరి మోసము. తర్వాత రెండవది పాప సంబంధమైన మోసం చూశాం. పాప సంబంధమైన మోసాన్ని చూశాం. ఇప్పుడు శుద్ధి సంబంధమైన మోసం. మూడవది ఏం మోసము? శుద్ధి సంబంధమైన మోసము. శుద్ధి చేసుకుంటా వ్యర్థమని తలంచుట, వంశమును మోసగించుట. శుద్ధి చేసుకుంటా వ్యర్థమని తలంచుట, వంశమును మోసగించుట. చూడండి, కీర్తనలు 73:13-15 చదవండి. నా హృదయంను నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. చూడండి, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని మిమ్మల్ని ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుతున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుతున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకునేడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదు. నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. కనుక మోసపుచ్చిన వాడు ఏంటి? శుద్ధి సంబంధమైన మోసము. స్వనీతి వస్త్రములు కప్పుకుంటా. ఆదాము అవ్వలు ఏం చేసినారు? ఆదికాండం 3:5 ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. చూడండి, దేవుడు చెప్పిన మాటను పక్కకు పెట్టి అపవాది సాతానుడు ప్రేరేపించిన మాటకు విధేయత చూపిస్తున్నారు. అవునా? ఒక మనిషి చెప్పిన మాట వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం. అదే దేవుడు చెప్పి చేస్తామా చెప్పండి? దేవుడు చెప్పింది చెయ్యం, ఎవరు చెప్పింది చేస్తాం. అందుకే ప్రభు అన్నాడు, మీకు చాలాసార్లు చెప్తూ వస్తాను, ఏంటంటే ఒకడు నా పేరిట వచ్చి నేనే ఆయన అని చెప్పినప్పుడు వాళ్ళతో నమ్ముతారు, కానీ నేను చెప్పిన మాటలు మీరు నమ్మరు అంటారు. విన్నారా? కనుక మన జీవితంలో ఎలా కొనసాగుతున్నాం? ఒక్కసారి స్వనీతి వస్త్రములు కప్పుకున్నారు. ఏం చేసినారు? ఆదాము వాళ్ళు ఏం చేసినారు? స్వనీతి వస్త్రములు కప్పుకున్నారు. మానవుల ఏట నీతి మంత్రం అనిపించుకుంటా మనుషులు ఏం చేస్తాం? నీతి మంత్రం అనిపించుకుంటాం. లూకాసు వార్త 16:14-15. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంత్రులు అనిపించుకుని వారు కానీ దేవుడు నీ హృదయమును ఎరుగును. మనుషులలో మనము ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని దృష్టికి అసహ్యం. పాపములు కప్పుకుంటా. పాపములు ఏం చేస్తున్నావు? దావీదు కప్పుకున్నాడా? పాపములు కప్పుకున్నాడు కొంతకాలం. అయితే దేవుడు ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి మరి ప్రవక్త మాట్లాడినప్పుడు అవునని ఒప్పుకుంటున్నాడు. అవునా? మనము కూడా దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రజల ద్వారా, మరి వ్యక్తిగత వాక్యం ద్వారా, కుటుంబ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం పాపం చేస్తున్నామని గ్రహిస్తున్నాము. కానీ అంతవరకు కప్పి పెడుతూ ఉన్నాము. అందుకంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఒక్క నిమిషం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు.
నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేది. నా సారము వేసవి కాలము ఎండినట్టు ఆయన. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించినావు. నా పాపమును కప్పుకొనక ఏం చేసినాను? ఒప్పుకున్నాను. ఒప్పుకున్న వెంటనే క్షమాపణ పొందినాడు. మనమైతే పాపం ఒప్పుకుంటామా? అసలు పాపమే చేయలేదంటాం. పాపము చేయలేదంటే అర్థం ఏంటి? దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నామని అర్థం. కనుక ఇవన్నీ చూసినప్పుడు తన అతిక్రమను పరిహారం ఉన్నవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం ఉన్నవాడు. అంటే నేను చేసిన పాపాన్ని బట్టి నేను పాపం చేశాను. చూడండి, పాపాత్మురాలు తన పాపమును బట్టి తన సంఘములో, తన కుటుంబంలో, తన గ్రామంలో అందరి చేత చిన్న చూపు చూసి ఎవరు దగ్గరకు రానివ్వలేదు, ఎవరు సమీపించనివ్వలేదు. అందరు తన జీవితాన్ని తాను పరీక్షించుకుంది. ఏమని? నా నిజస్థితిని బట్టి, నా పాపమును బట్టి, నన్ను తృణీకరిస్తున్న ప్రజలను బట్టి, ఇంకా నన్ను ప్రేమించే వారు ఈ లోకంలో ఒక్కరు కూడా, సొంత ఇంటి వారు కూడా ద్వేషిస్తున్నారు, సొంత ఇంటి వారు ఆశయపడుతున్నారు. కాని పని చేస్తూ ఉంటే అప్పుడు మనసు విరిగిపోయి నన్ను చేర్చుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు అనుకొని తను తాను తగ్గించుకొని ఆ దేవుడు, ఆ ప్రభు పర్సనీ ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని పరిగెత్తుకొని ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడ వెళ్ళి డైరెక్ట్ ముఖాముఖి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనస్సాక్షి ఒప్పుకోలేదు కనుక వెనుక నుండి ఆయన పాదములు పట్టుకొని ఏం చేసింది? కన్నీటితో ప్రార్థన చేసిందా? ఒక విశ్వాసి, ఒక సేవకుడు ప్రేమించినంత కంటే ఎక్కువ ఆయన ప్రేమించిందా లేదా? చూడండి, ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడను. మనము ఎవరిని ప్రేమిస్తున్నాము? మన శరీరానా, మన కుటుంబానా, మన పిల్లలనా? మన దేన్ని ప్రేమిస్తున్నాము? దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా, మన శరీరాన్ని కూడా ప్రేమించకూడదు. మీకు చెప్పిన అప్పుడప్పుడు నా బాల్య దశలో రక్షింపబడిన తర్వాత దైవసేవకుడు ఈ వాక్యం చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదని వాక్యం చెప్తూ ఉంటే నేను అక్కడే ఒకసారి టాప్ టు బాటం పరీక్షించుకుంటే నా ఆత్మ నాకు సాక్ష్యం ఇచ్చింది. నా శరీరాన్ని కూడా నేను ప్రేమించడం లేదని నాకు సాక్ష్యం ఇచ్చింది. అప్పుడు ఎంత థ్యాంక్స్ చెప్పినాను నా ప్రభుకు. విన్నారా? మన విశ్వాసం ఎలాగుంది, మన భక్తి ఎలాగుంది, మన ప్రార్థన జీవితం ఎలాగుంది, మనం ఎట్లు కొనసాగుతున్నాం చెప్పండి? ఎట్లు కొనసాగుతున్నాం? ఇక్కడ పాపమును కప్పిపెట్టక తన పాపములకు పరిహారం నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు రక్తము కిందికి రావాలా, క్షమాపణ వేడుకోవాలా. సంపూర్ణంగా మార్చబడిన తర్వాత అప్పుడు మన హృదయంలో మరి ఉన్న పాప లక్షణాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే మనలో నివాసం చేస్తాడు. ప్రభు కొరకు ప్రయాసపడి ఎక్కడైనా పరిగెత్తుకుంటూ ప్రభు సన్నిధికి వెళుతాం. చూడండి, నా చిన్న దినాల్లో బహిరంగ సువార్తకు వెళితే పరిగెత్తుకుంటా ఆటో కానీ లేకపోతే స్కూటర్ కానీ సైకిల్ కానీ ఎవరు పోతే వాళ్ళని ఆపేసి ఆ స్కూటర్ వాళ్ళకి పత్రికలు ఇచ్చేవాళ్ళం, వాళ్ళకు సైకిల్ వాళ్ళకి పత్రికలు ఇచ్చేవారు, వారు యేసుదేవుని నమ్మకమని ఇచ్చేవారు. ఈ దినాలు పరిగెత్తేవారు ఉన్నారా అక్క? ఉన్నారా? ఎవరు ప్రభు కొరకు ఉన్నారో చెప్పండి. మీరు వెళ్ళండి అంటే వెళ్తామా? విస్తారంగా వింటున్నాం కానీ ఆయన చెప్పింది
ఈయన కప్పుకొనక విడిచిపెట్టి చివరికి ఏమంటున్నాడు? తన పాప దోషమును ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. నా దోషము కప్పుకొనక నీ ఏట దాన్ని ఒప్పుకొంటిని. ఏం చేసినాడు? నీ ఏట దాన్ని ఒప్పుకొంటిని. కీర్తనలు 38:18 వచనం. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. చూడండి, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. అబ్బా, నా పాపను గురించి నేనేం చేస్తున్నాను? విచారపడుతున్నాను. మనమైతే ఇంకా ఎక్కువ చాలా బాగుంటుంది అనుకుంటున్నాం పాపంలో కొనసాగుతూ. ఇదా మన జీవితం ఎలాగుంది? దావీదు నా పాపను గురించి విచారపడుతున్నాను. ఎప్పుడు విచారపడ్డాడు చెప్పు? ఎప్పుడు విచారపడ్డాడు? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13-14. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరు మిమ్మును ఏలు రాజులు మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. చాలు. ఏం కలుగుతుంది? మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే ఏం కలుగుతుంది? మీకు క్షేమము కలుగుతుంది. కనుక మన జీవితంలో కీర్తన 32:5 చెప్పిన రీతిగా ఆయన ఏం చేస్తున్నాడు? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొంటిని. ఇంకేమంటాడు? యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. ఎప్పుడు? కప్పుకొని విడిచిపెట్టినప్పుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వాటిని ఏం చేసినాడు? ఆయన పరిహరించాడు. సామెతలు 23:13 వచనం చదవండి. నీ బాలులను శిక్షించటం మానుకొనుము. చూడండి, నీవు నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. చూడండి, ఒక్క నిమిషం. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. అవునా? బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమును పోకుండా వాడిని ఆత్మలను తప్పించదవు. అవునా? శిక్షించడానికి ఇష్టపడరు కొందరు. దేవుడు చెప్పి రీతిగా మన పిల్లలను పెంచాలా. దేవుని ఏం చేయాలా? మన పిల్లలను సండే స్కూల్కి పంపాలా. సండే స్కూల్ వారు పశ్చాత్తాపడడానికి మంచి మార్గం. కనుక ఏం చేయాలా? ఒక వ్యక్తి, మీకు ఇదిగా చెప్పినాను, ఒక సేవకుడు, నేను ఎవరి ద్వారా అయితే రక్షింపబడ్డానో ఆ సేవకుడికి ఒకే ఒక కుమారుడు. ఆ ఒక్క కుమారునికి ఒక కూతురు ఉన్నారు. ఆయన కూడా సేవకుడే, ఆ కుమారుడు కూడా సేవకుడే. పులిపీఠం ఎక్కి వాక్యం చెప్తే ఇట్లా కదిలిపోయేది. అంత చక్కగా బోధించేవాడు. అయితే అవన్నీ మనకు చూడం. కానీ ఆ కుమారుణ్ణి ఈ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మదర్ అట్లా దగ్గర పెట్టుకొని కొన్ని పరిస్థితులను బట్టి మందిరంలో పెట్టుకొని వారు చదివిస్తూ వచ్చారు. చాలాసార్లు నేను అనుకున్నాను, ఇప్పుడు చెప్పిన మాట ప్రకారము నాకంటే ఎక్కువ దేన్ని ప్రేమించవద్దు అన్నారు. అది నా మైండ్లో తిరుగుతుంటే ఆ అబ్బాయిని, మనవన్ని, అంటే కుమారుణ్ణి ఎంత ప్రేమించేదంటే, అబ్బా, అది నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు. అంత దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నట్టుగా నేను చాలాసార్లు దేవుని కంటే ఎక్కువగా పిల్లోని ప్రేమిస్తున్నారే ప్రభా, దేవుడు మరి ఆ విధంగా ఉంటే ఎట్లుంటుందో నాకైతే ఏం తెలియదు అనుకుంటూ మనసులో అనుకుంటూ వెళుతూ ఉంటే ఒకరోజు స్కూల్కి వెళ్ళిపోయినాడు. వాళ్ళ ఈ పిల్లోడిని గ్రాండ్ ఫాదర్ మదర్ వారు సిక్ అయ్యి ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం బాగాలేక. అంటే అడ్మిట్ అయిన తర్వాత ఈ పిల్లోడు
స్కూల్కి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకొని. తబలా కొట్టే ఎట్లా అంటే ఎవరు నేర్పింది కాదు, అది చిన్నప్పటి నుంచే. అప్పుడు 7th క్లాస్ ఆ పిల్లోడు తబలా కొడితే ఎట్లా కొడుతుంది అనుకున్నావు? టక అంత గిఫ్ట్ అది. అంతే, మనం నేర్పితే కూడా రానే రాదు. చక్కగా వాయిద్యాలు వాయించేవాడు. ఆ పిల్లోడు కూడా చాలా మంచిగా పెరిగినాడు, మంచి స్టడీ చేశాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక క్రిస్టియన్ టీచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అది ఇంటర్వెల్ టైంలో 10-15 నిమిషాలు ఇస్తారు. ఆ టైంలో ఈ క్రిస్టియన్ స్కూల్ టీచర్ ఉందే, ఆమె ఒక పాన్ అని ఏమంటారు, ఆకు తమలపాకు డబ్బా దగ్గరికి పోయి తీసుకురమ్మని పిల్లోడికి ఇచ్చారు. ఈ పిల్లోడు సైకిల్ మంచిగా దొక్కుతాడు, వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి తిరిగి వస్తామని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఆన్ ది స్పాట్లో అవుట్, యాక్సిడెంటే, స్పాట్లో అవుట్ అయిపోయాడు. నేను అప్పుడు కోర్టులో పనిచేస్తున్నా. అది కోర్టుకు ముందు రోడ్ ఉంది, మెయిన్ రోడ్, జ్యుడిషియల్లో ఉన్నప్పుడు ఉంటే ఫస్ట్ నాకే చెప్పేశా. పోయి చూస్తే ఇంకా నా గుండె ఎంత అదిరిపోయిందంటే, నాకు జ్ఞాపకం వచ్చింది, దేవుని కంటే ఈ పిల్లవాడిని ఎక్కువగా ప్రేమించి ఏం చేయబడ్డారు, తిరిగి సంఘం అంతట్లో కూడా నన్ను మాత్రమే నమ్ముతారు వాళ్ళు, ఆ ఇద్దరు, ఇంకెవరిని కూడా నమ్మరు. అయితే నన్ను ఉస్మానికి పంపించారు, పిల్లల్ని తీసుకొని రావాలా. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడ హార్ట్ ఫెయిల్ అవుతుందో అని భయం నాకు. అయితే అక్కడ పోయిన తర్వాత ఎంత దుఃఖం అంటే అంత దుఃఖాన్ని, నాయన కొద్ది మాట్లాడిన తర్వాత ఎట్టున్నారో అది తెలుసుకున్నాక, నాయన మనం ఇంటికి వెళ్ళిపోదాం, మీరు సిద్ధపడండి, మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చాను నేను అని నాయన అమ్మ నాన్న పెద్దవాళ్ళు. అయితే వచ్చిన తర్వాత ఏమైంది నాన్న, ఏమైంది అనుకుంటా ఫినాన్స్కి ఏమన్నా అయిందా అంటే, మాటను చెప్పకుండానే బలవంతంగా చేసి వారిని సిద్ధం చేసి రెడీ చేసి తీసుకొచ్చాను. నేను అక్కడే చెప్తే మరి ఎక్కడ బాధైపోతారో అంత ప్రేమ ఆ పిల్లని మీద ప్రేమిస్తూ ఉంటే ఎంత బతిమలాని కూడా చెప్పలేదు. లేదు అయినా మనం వెళ్ళిపోదాం, నిన్ను పంపించారు అని అంటే ఏదో సంభవించింది, ఫినాన్స్కి ఏదో సంభవించింది అనుకున్నారు. ఆ పిల్లోడి పేరు ఫినాన్స్. వెళ్ళిన తర్వాత అక్కడ మందిరానికి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళని వదిలిపెట్టి బయటికి ఇక గోళ్ళమని ఏడ్చాడు తప్ప ఇంకేమీ చూడలేదు. ఎందుకు చెప్పినా చెప్పండి, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా మనం ప్రేమించకూడదు. అది మీరు నేర్చుకోనండి. నేను అనుకూడక మాటికి చాలాసార్లు ఈ పిల్లోని ఎంత ప్రేమిస్తున్నారు, ప్రభు ఏమైనా చేస్తే ఎట్లా ప్రభా అని హృదయంలో అనుకుంటూ ఉన్నారు. అలాంటి అప్పుడు అట్లు భక్తితో లోకంలో సంఘంలో కొనసాగిస్తూ వచ్చాం కనుక పాపమును కప్పు పెడక ఏం చేయాలా, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాల. ఆదాము వాళ్ళు ఏం చేసినారు, వేషధారులకు ఆదాము వలే వేషధారులగుదురు. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథము 31, 33, 34 చదవండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును. ఒక్క నిమిషం చూడండి, ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తితో మాట్లాడుతున్న రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఆదాము ఏం చేసినాడు, దోషమును పాపమును దాచిపెట్టుకున్నాడు. మహాసమూహమును భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరములనున్న దేవుని దృష్టికి నేనేమవుతాను, నేను వేషధారణ అవుతున్నా అంటాడు. అవునా,
పరలోకమందున్న దేవునికి పాపము దాచిపెడితే వేషధారిని అవుదును అంటాడు. చూడండి, వేషధారిని అవుదును. మన జీవితం ఎలాగుంది, ఎట్లుంది? దానికి కప్పి పెట్టక ఏం చేయాలో విచ్చిపోయి శుద్ధి చేసుకోవాలని ప్రయోజనమేమి అని అడుగుతున్నారు. శుద్ధికై మరి కడుక్కోవడానికి దేవుడు నియమించిన క్రీస్తు శిలువను తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని నిర్ణయించిన శిలువను తృణీకరించడం ద్వారా ఏం జరుగుతుంది? ఆదికాండము 4వ అధ్యాయం 2 నుంచి చదవండి. తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని చేతపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంట కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబెలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. చూడండి, హేబెలు కూడా తన మందలో మరి తొలిచూలను పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని తెచ్చాను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయ్యూనును అతని అర్పణను ఆయనను పెట్టలేదు. అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. చూడండి, ఇది హేబెలు చేసిన పాపమా? ఇది చెప్పండి, హేబెలు చేసిన పాపమా? కాదు. అవునా? వారి క్రియను బట్టి దేవునికి సమర్పించుకునే విషయంలో హేబెలును మెచ్చుకుంటే కయ్యూనుకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది, కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. చూడండి, దేవుడు మెచ్చుకుంటే వాళ్ళ అన్న మీద తీస్తున్నాడు కోపం. అవునా? అన్న మీద కొందరు ఆ విధంగా చేస్తూ ఉంటారు. దేవుని దగ్గర అలాంటిది ఎన్నడూ కూడా చేయకూడదు. కనుక యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఏం చేసినాడు? హేబెలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూను ఏం చేసినాడు అప్పుడు? కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము. మొదటి నరహంతకుడు కయ్యూను, భూమి మీద మొదటి నరహంతకుడు, సొంత అన్నను హతమార్చినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. చూసావా? ఎవరు మెచ్చుకునే భక్తి చేయాలా? దేవుడు మెచ్చుకునే భక్తి చేయాలా? మనుషులు మెచ్చుకోవడానికి చేస్తారు కొందరు. మనుషులు ఏం చేస్తారు? మనుషులు భక్తి చేసినట్టుగా యాక్షన్ చేస్తారు. మనుషులు ఉన్నప్పుడు ఒక తీరు, మనుషులు లేనప్పుడు ఒక తీరు పని చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. దేవుడు మెచ్చుకునే భక్తి చేయాలి. హేబెలు చేసింది అది. హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన బలి. కనుక మనం ఎలా ఉంటున్నాం మన జీవితంలో? ఒకసారి స్వప్రయత్నంపై ఆధారపడకుండా ఏం చేయాలి మనం? చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయం 17 నుంచి తమ్ము సృజించిన వాని సన్నిధిని. చూడండి, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకులను నమ్ముట లేదు. తన దూతల యందు లోపమును కనుగొంటున్నాడు. జిగటమంటి ఇళ్లలో నివసించు వారి యందు, మంటితో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనను? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండిన వారు బద్దలైపోదురు. ఎన్నికలేని వారే సదాకాలము నాశనమయ్యుందురు. గలతీయులకు రాసిన పత్రిక 5:4 వచనం చదవండి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. కొన్ని సంఘాలు ధర్మశాస్త్రం పాటిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారంటే అర్థం ఏంటి చెప్పండి?
సాటర్డే సబ్బాతు దినం, విశ్రాంతి దినం ఆచరిస్తున్నారు. ప్రభు వచ్చిన తర్వాత దాన్ని కొట్టివేసి ప్రభు దినాన్ని ఆరాధిస్తున్నారు. ప్రభు దేవుని వాక్యం ద్వారా అనేకులు చాలా బట్టి ఒక్క గ్రూప్ మాత్రము ఆ పని చేస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్పుకుంటారు తెలుసా? మా సంఘాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని బ్రాంచులు ఉన్నాయి, పోళ్ళు వస్తూనే ఉంటాయి అని ఒక పాత్ర అంటూ ఉంటారు. నేను చాలా వారు ఎందుకు ఆ పరిచయం చేస్తున్నారో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడేవారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తా. కనుక ఎవరు నీతిమంతులు? యేసు రక్తముతో కడగ పరిశుద్ధిగా తీర్చబడిన వారు నీతిమంతులు. కానీ ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 చదవండి. నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించినడలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలెను. ఎవరు చేసినారు ఈ పని చెప్పండు? ఒక వ్యక్తి చేసినాడు. వీళ్ళు మన పిల్లలు తప్పుదారిగా వెళ్ళిపోతున్నారు, లేకపోతే మందిరం ఆగిపోయినారు. మరి వారు ఎట్లా వీళ్ళని సమకూర్చాలా, భారంతో ప్రార్థించాలా, వారిని వెంబడించాలా, వారిని తీసుకొని రావాలని ఎవరికి బాధ్యత ఉంది చెప్పండి? చూద్దాం. ఉందా? ఒక్కరికి బాధ్యత ఉందా చెప్పండి? ఉన్నదా చెప్పండి. మీకు నా విషయం మీకు చెప్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. నేను కథలు ఇది కాదు, అది మోసయుక్తమైన పని కాదు. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి నాతో కూడా నా ఊరిలో మంచి పరిచర్య చేసేవాడు. మంచి పరిచర్య చేసిన అన్యుడు రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత ఆయన హైదరాబాద్కి జాబ్ మీద వచ్చాడు. జాబ్ మీద వచ్చిన తర్వాత కొన్ని దినాలు ఆయన మందిరంలో అసలు పరిచయం చేయడం కాదు, ఆరాధన మందిరానికి కూడా రావడం మానేసిండు. ఆరాధనకు రావడం కూడా మానేసినాడు. మానేసిన తర్వాత అప్పుడు నేను ప్రమోషన్ మీద హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో డ్యూటీ చేసుకుంటూ ఈ వ్యక్తి ఎక్కడున్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే చివరికి అడ్రస్ దొరికింది. లాస్ట్కు అడ్రస్ దొరికిన తర్వాత వ్యక్తిగతంగా ఆయనను సమకూర్చి తిరిగి వచ్చేంత వరకు విడిచిపెట్టలేదు. వచ్చేంత వరకు వెంటాడి ఆయన తీసుకొచ్చి మళ్ళీ పరిచయలు వాడుకునేలాగా చేశాను. ఎంత గొప్పదనత ఈ మాట! చూడండి ఎంత బాగుంది, ఎంత చూడండి. ఏమంటారు? నా సహోదరులారా మీలో ఎవరైనా సత్యములను తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించినడలా పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకునవలను. కనుక ఒక్క వాక్యం నేను నా ద్వారా నెరవేరుతుందని చెప్తామా? ఒక్క వాక్యం చెప్పండి చూద్దాం. మీ దేవుని పిల్లలు కదా, పరిశుద్ధులు కదా, రక్షింపబడ్డారు కదా. నువ్వు విశ్వాసం వెళ్ళిపో అంటే ఉంటావు. మళ్ళొకసారి వస్తావా అక్క? ఈ ముఖమే చూడలే, ఇదే సంఘం నా ఇంకెక్కడ లేదా? ఉన్న వాళ్ళే ఈ పరలోకంలో చేరాలంటే, నిత్యజీవం కావాలంటే, నిరంతరం ప్రభుతో సంతోషించాలంటే చిన్న మంద భయపడకుడి. అవునా? ఏమంటాడు? చిన్న మంద భయపడకుడి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అలా మాట ఈ చిన్న మందలో ఉన్న వారందరూ ప్రతి ఒక్కరి కొరకు వారి సమస్యలు, వారి రోగంలో, వారి అక్కల కొరకు ప్రార్థన చేస్తారు. పెద్ద మందులు చేస్తారా చెప్పండి? ఎవరైనా ఒక్కరు చెప్పండి చూద్దాం. చేయలేదు. వాళ్ళ పరిచర్యనే వేరు,
వారి ప్రవర్తన వేరు. జనము సమకూడుతున్నదని సంతోషిస్తున్నారు. పెద్ద మంద ఎలాంటిది? పందుల మంద. అది ఒక్కరికైనా మారుమనసు ఉంటుందా? సువార్త ప్రకటిస్తారా? చెప్పండి. చూడండి, నేను అబ్జర్వ్ చేస్తాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మంచి మంచి సేవకులు చాలామంది గ్యాదర్ అయిపోతారు. చాలామంది ఒక పాస్టర్ ఉన్నారు. పాస్టరు అది ఎంతవరకు వాస్తవమో వారికి తెలవాలా, దేవునికి తెలవాలా. ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని లేపినాడని ఏం చేసినారు? ఆయన దగ్గర రావడం మొదలు పెడుతూ ఉంటే ఆయన వాక్యం ఎట్లుంటుంది? ఆయన మెసేజ్ ఎట్లుంటుంది? వీరందరూ భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ప్రాకులాడుతూ ఉంటే మన దగ్గర ఒక విశ్వాసం ఉండే. ఆయన సరైన మారుమచ్చు లేదు, కానీ బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళ భార్య తీసుకుంది కనుక నేను కూడా తీసుకుంటా, బాప్తిసం తీసుకుని బల్లో పాలు పొందుతానని తీసుకున్నాడు. ఆయన బ్రతుకు సరి అయింది కాదు, మందిరానికి సరి కాదు. అయితే భూ సంబంధమైన వాటిని దేవుని నమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుంది, ఆశీర్వాదం ఉంటుంది, నేను లక్షాధికారిని కోటీశ్వర అవుతాను అన్న ఉద్దేశంతో వచ్చాను. అయితే దేవుడు ప్రతికూలంగా తీసుకొచ్చిన తర్వాత అనుకున్నది జరగడం లేదు, డబ్బు రావడం లేదు. రాకపోతే ఏం చేసాడు? మందిరానికి వద్దని ఇంట్లో ఉన్న వాక్యాలన్నీ తీసేసాడు. ఏం చేసాడు? ఇంట్లో ఉన్న వాక్యాలన్నీ కూడా తీసి పెట్టేశాడు. భార్య విశ్వాసం. నేను ఒకసారి పోయాను, ఎందుకు రాలేదు మీరు వస్తలేరు అని అంటే ఆయన మాటలే వేరు, ఆయన ప్రవర్తనే మారిపోయింది. కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి వచ్చేసిన. అయితే ఇక్కడ లేరు, ఇప్పుడు వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయినా విన్నారా. కనుక వెళ్ళిపోయి ఇంకొక దగ్గరికి చేరినారు. ఇంకొక దగ్గర చేరి వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? వాట్సాప్లో మెసేజ్ గ్రూప్లో ఉండి నిలబడి వారి ఫోటో తీసి ఫలానా వ్యక్తి అని చూపిస్తారు. ఆ వాట్సాప్లో మనకు కూడా వస్తాయి కనుక మనం చూసుకుంటాం. అలాంటి వ్యక్తి. కనుక మన జీవితంలో ఏం చేయకూడదు? స్వప్రయత్నము చేయకూడదు. విశ్వాసమే పాప క్షమాపణను, దేవుని నియమమును తెలియజేస్తుంది. కనుక పాప సంబంధమైన, శుద్ధి సంబంధమైన మోసంలో మనం ఎప్పుడు కూడా పడకూడదు. ఇప్పుడు ఎన్ని చూసాము? శోధన సంబంధమైన మోసము, పాప సంబంధమైన మోసము, ఇంకా శుద్ధి సంబంధమైన మోసం. విన్నారా? కనుక ఇవన్నీ తెలుస్తూ చెప్పినప్పుడు ఈ విత్తనాలు చల్లుతున్నామే, త్రోవల పడిన విత్తనము, రాళ్ల మీద పడిన విత్తనము, ముందులో పడిన విత్తనము, మంచి నీళ్ళ పట్టిన విత్తనము వేసిందా లేదా? వీటిలో ఏ రకమైన విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి, ఎవరు చెప్పక్కర్లేదు. విన్నారా? ఈ విత్తనము నాలో నిలిచి ఉన్నదా, వెంటనే పక్షులు వచ్చి ఎత్తుకొని పోతున్నాయా? అట్లున్నదా మన జీవితం? ఒకసారి పరీక్ష సరి చేసుకొని యోగ పండితులలో పాలు పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాం.